ప్రసాద్ గారు, ఈ కొత్తగా పుట్టుకొచ్చిన హిందూ ధర్మ పరిరక్షకుడు మీకు ఎలా కనిపిస్తున్నాడు? సార్ నిన్నటి మూడు రోజులుగా ఆ వైసీపీ సోషల్ మీడియా పేజ్ చూస్తా ఉంటే ఏదో మళ్ళీ అన్నమయ్యకి అన్న కొడుకు మాదిరి ఈయన ఏమో పుట్టుకొచ్చినాడా ఏమని అర్థం కాని విధంగా ఉండదు సార్. ఈయన ఆటలు, ఈయన పాటలు, ఈయన చేష్టలన్నీ. ఈ 5 సంవత్సరాల పాలనలో దాదాపు 350 టెంపుల్స్ పైన దాడులు చేసి, ధ్వంసం చేసి, విధ్వంసం చేసి, ఈరోజు కొత్తగా ఈ ఎజెండా ఎందుకు తీసుకున్నాడు ఎవరికి అర్థం కాని విధంగా ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ త్వరలో వేయబోతున్నారు. అవును. ఆ ఛార్జ్ షీట్ లో ఈయన యొక్క అనుచరగణం అందరూ కూడా దాంట్లో రాబోతున్నారు ఆ ఛార్జ్ షీట్ లో. కాబట్టి కొత్తగా ముసుగు ధరించాడు. నాకు తెలిసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ శారదా పీఠానికి సంబంధించినటువంటి ఒక మఠం కానివ్వండి, ఒక గెస్ట్ హౌస్ కానివ్వండి, ఏదైనా దాన్ని స్వామివారి టెంపుల్ కన్నా కూడా ఎక్కువగా, స్వామివారి టెంపుల్ 50 feet ఉంటే దానికన్నా కూడా ఎక్కువగా కట్టడానికి అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తిరుమల కొండ పైన విశాఖ శారదా పీఠం వాళ్ళు భూములకి వీనే కేటాయించి స్వామివారి టెంపుల్ రాజగోపురం 50 feet ఉంటే దానికన్నా కూడా ఎక్కువగా కట్టి పెద్దదిగా ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు కట్టి స్వామివారికి అపచారం సృష్టించిన వ్యక్తి ఈయన ఈరోజు ఏదో కొత్తగా ఒకటేంటి కొండ మీద చెయ్యని అపచారం లేదు కదా. తిరుమల కొండపై పక్కన ఏదైతే తొలి పర్వతం శేషాద్రి పర్వతం ఉందో ఆ శేషాద్రి పర్వతం దగ్గర ఆనుకొని ముంతాజ్ హోటల్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముంతాజ్ హోటల్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి తెలుసా సార్? కాన్ఫరెన్స్ ఫెసిలిటీ, బ్యాంక్వెట్ హాలు, 24 hour కాఫీ షాపు, బార్ అండ్ లాంజ్, లాబీ, గెస్ట్ రిసెప్షన్ రూము, స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ స్పా అంట, సావనీర్ షాప్స్, పార్కింగ్, ఓపెన్ లాన్స్, పార్టీ ఏరియాస్, ఇన్నిటికీ అనుమతి ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఈ రోజు హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా చెప్తున్నాను సార్, తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో 71 మందిని ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అవనివ్వండి, స్పెషలీ ఇన్వైటీస్ ఏమనండి, ఎక్స్ ఆఫిషియల్ మెంబర్స్ ఏమనండి, 71 మందిని నేర చరిత్రలు, దాంట్లో ఫ్యాక్షనిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అపాయింట్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పునరావాస కేంద్రంగా మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాదని ఎవరు చెప్పలేరు. అంతెందుకు, ఆయన కింద తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళు మఠాలు, భూములు వీళ్ళు దోచుకొని తిన్నట్టు జగన్మోహన్ రెడ్డి అండతో ఇంకెవరు దోచుకొని తినలే. కాదని చెప్పమనండి. చంద్రగిరి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చెప్పమనండి. ఆయన నిర్మించినటువంటి తుమ్మలగుంట దేవస్థానం దగ్గరికి వచ్చి చెప్పమనండి, నేను మఠం భూములు స్వాహా చేయలేదని ప్రమాణం చేసి చెప్పమనండి. అంతెందుకు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కట్టినటువంటి ఇల్లు మఠం భూములు కదా, ఇవన్నీ నీ అండ చూసుకుని రెచ్చిపోయిందే కదా జగన్మోహన్. ఇవన్నీ మాట్లాడు. అంతెందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఇంటి పట్టా పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్న విషయం వాస్తవం కాదా? సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ కి హౌస్ సైట్స్ పట్టాసిస్తే దానిపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తాను నేను. నువ్వు ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి ఫోటో. అంటే స్వామివారికి సమానం అయిపోయినావు నువ్వు. వెంకటేశ్వర స్వామి ఫోటో, నీ ఫోటో పక్క పక్కన వేసుకుని ఇంటి పట్టాలు ఇచ్చే స్థాయికి ఎదిగిపోయినావు. మామూలు అరాచకం కాదు నువ్వు చేసింది. మరి ఇందుకు ఈరోజు కొత్తగా వచ్చి హిందూ మతాన్ని నేను పరిరక్షిస్తాను, ఒక హిందూ మతాన్ని నేను తప్పించి వేరే దిక్కే లేదు. టీటీడీ చట్టంలో చాలా స్పష్టంగా క్లియర్ గా ఉంది, ఎవరైనా అన్య మతస్థుల దేవాలయ దర్శనానికి వస్తే ఈ మతం పైన నాకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి స్పష్టంగా టీటీడీ యాక్ట్ లో రెగ్యులేషన్ నెంబర్ 16 లో చాలా స్పష్టంగా ఉంటే నేను ఎందుకు ఇవ్వాలి? నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని. అంటే ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి రాష్ట్రపతి హోదాలో దర్శనానికి వచ్చి రిజిస్టర్ తెమ్మని చెప్పి నిలబడి సంతకం చేసి దర్శనం చేసుకున్న వ్యక్తి ఆయన. అంతెందుకు, సోనియా గాంధీ గారు కూడా వచ్చారు, రిజిస్టర్ సంతకం చేసిపోయారు. నువ్వు వాళ్ళకన్నా గొప్ప నాయకుడువా? వాళ్ళకున్నటువంటి ఫార్మాలిటీస్ నీకుండవా? వాళ్ళు వీళ్ళు కాదండి, వాళ్ళు వీళ్ళు కాదు, అది అక్కడ నిబంధన, అది అంతే.
అది అబ్దుల్ కలాం గారైనా, సోనియా గాంధీ గారైనా, ఇంకొకరైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, నేనంటే ఐ మీన్ ఒకవేళ హిందూయేతర వాళ్ళు ఎవరైనా ఒకటే, ఎవరైనా ఒకటే, వాళ్ళకంటే గొప్పోడైనా సరే పెట్టాల్సిందే. అక్కడ సెక్యులరిజం ఉండదు, అక్కడ హిందూయిజమే ఉంటది. చర్చికి వెళ్తే క్రిస్టియానిటీనే ఉంటది, ఇస్లామే ఉంటది. అవును, ఇందులో ఇదే ఉంది, శశపిశల ఇదే ఉంది. ఈయనే కాదు, ఈయన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కొడాలి నాని గాని, అంబటి రాంబాబు గాని, వీళ్ళంతా విచ్చలవిడిగా మాట్లాడినారు. బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో 3 సింహాలు చోరీ గురి అయిపోతే ఏముంది, సింహమే కదా, 3 సింహాలు ఆడాను కొనుక్కొని వచ్చి పెట్టేసి